రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలుంటుండగా సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షాలు పడుతున్నాయి. ఇవాళ్టి నుంచి వచ్చే 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. అధిక ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలతో పలు జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. ద్రోణి కారణంగా రాష్ట్రంలోనైతే మనకు వర్షాలు కురుస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 3 రోజుల నుంచి అయితే అడపాదడప వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ నమోదవుతా ఉన్నాయి. మరి వచ్చే 3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలు కురిసే అవకాశం ఉందా లేదా, ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ ఈ ద్రోణికి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? మన రాష్ట్ర సరిహద్దుల్లో కనుక చూసుకున్నట్లయితే అటు రాజస్థాన్ నుంచి అటు తమిళనాడు వరకు కూడా విదర్భ, మర్తవాడ మీదుగా ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల రానున్న 4 రోజులు కూడా తెలంగాణలో కొన్ని చోట్ల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. నిన్న ఎక్కడ వర్షపాతం నమోదైంది, ఎంతవరకు వర్షాలు కురిశాయి సార్? నిన్న చూసుకున్నట్లయితే సుమారు 3 సెంటీమీటర్ల వరకు కూడా యాదాద్రి, భువనగిరి, అలాగే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, ఇంకా చూసుకున్నట్లయితే అటు రంగారెడ్డి, ఇంకా నల్గొండ, ఈ యొక్క జిల్లాల్లో మాత్రం 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో వచ్చే 3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది? రానున్న 3 రోజుల్లో కూడా ముఖ్యంగా గాలి తీవ్రత అనేది కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఇంకా కొన్ని దక్షిణ జిల్లాలు కూడా ఈ యొక్క ఈదురుగాల ప్రభావం అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అటు సిటీకి కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్, అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఇక్కడ చూసుకున్నట్లయితే గాలి ప్రభావం అనేది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఈదురుగాల ప్రభావం అనేది ఇక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ వార్నింగ్స్ ఇచ్చారు కదా, సో అక్కడ వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, అంటే భారీ వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా? స్పష్టంగా కనుక చూసుకున్నట్లయితే ఈదురుగాల ప్రభావం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆరెంజ్ కానీ ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఈదురుగాల ప్రభావంతో కొంచెం అటు ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి మాత్రం ఈ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కనుక 42.3 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఈవెన్ ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా, నిజామాబాద్లో కూడా సుమారు 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఈవెన్ సిటీలో కూడా 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. సో వచ్చే 3 రోజుల పాటు ఎండకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 3 రోజులు కూడా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు ఈ యొక్క ఎండ తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి మహబూబ్ నగర్, ఇంకా నాగర్ కర్నూలు, ఈ యొక్క జిల్లాలకు కూడా ఎండ తీవ్రత 41 నుంచి 44 వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత క్రమేపీ ఈ యొక్క తేలికపాటి వర్షాలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి రానున్న 4 రోజులు కూడా ఎండ తీవ్రత సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కూడా తర్వాత నుంచి క్రమేపీ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఏప్రిల్లోనే దాదాపు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో మే వచ్చిందంటే చాలు ఎక్కువగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. సో ఈ మేలో ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎండలకు సంబంధించి కావచ్చు? సర్వసాధారణంగా మే నెలలు కానీ మనకి ఎండ తీవ్రత అనేది ఎక్కువగా నమోదయ్యే నెల కింద మనం పరిగణనలో తీసుకుని ఉంటాం. అలాగే చూసుకున్నట్లయితే ఏప్రిల్లో కూడా మనకి తరచుగా 44 నుంచి 45 డిగ్రీలు అనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నమోదవడం కూడా చూసాము. ఎప్పుడైతే ఈ యొక్క తరచుగా నమోదవుతున్నటువంటి ఉష్ణ తీవ్రత గణాంకాల వల్ల కూడా మరణాల సంఖ్య కూడా నమోదవడం కూడా చూసాము. కాబట్టి మే నెలలో కూడా ప్రస్తుతం మొదటి వారంలో కొంచెం చల్లబడిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎప్పుడు చూసినా కూడా నార్మల్గా మనకు సమ్మర్ వచ్చిందంటే అడపదడప వర్షాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో ఎందుకు ఇంతగానో మనకు వర్షపాతం నమోదవుతా ఉంది?
సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే వేసవి కాలంలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే రెండు గోళాకారం లాంటి ఒక వృత్తాలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ వృత్తాలు అనేవి అటు ద్రోణి ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం అయినప్పటికీ ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు తూర్పు కానీ పశ్చిమ కదిలేటువంటి ద్రోణి అయినప్పటికీ కూడా ఈ యొక్క రెండు గోళాకారం లాంటి అర్ధ గోళాకారం లాంటి ఈ చక్రవాకాలు అనేవి ఉండడం వల్ల మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను అలాగే రాత్రిపూట ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గి లోకల్గా మనకి ఈ కుములోనింబస్ మేఘాల వల్ల చల్లటి వాతావరణం అనేది కూడా మనం చూడొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇట్లాంటి వర్షాలు కనిపించాయా? లాస్ట్ ఇయర్ పోలిస్తే ఈసారి ఏమైనా ఎక్కువగా ఉన్నాయా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి ఒక విధంగా చెప్పాలంటే ఈ పవనాల ద్రవ్యరాశి అనేది కొంచెం అస్థిరంగా కొనసాగడం వల్ల మనకి ఈ యొక్క అర్ధగోళం లాంటి యొక్క చక్రవాకాలు అనేవి ఏర్పడడం వల్ల ఈ ద్రోణి అనేది అటు ఇటు కదలాడడం వల్ల మనకి ఇట్లాంటి వాతావరణం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వేసవిలో మనకి ఈ యొక్క ద్రోణి ప్రభావం అయితే ఏంటి ఉపరితల ఆవర్తన చక్రాల వల్ల మనకి ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేటువంటి వర్షం అనేది నమోదవుతూ ఉంటుంది. గత సంవత్సరం కూడా నమోదైంది. బట్ ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఒక విధంగా చెప్పాలి అంటే ఎండాకాలంలో వర్ష తీవ్రత సాధారణ స్థాయి నుంచి కొంచెం ఎక్కువగా నమోదవుతుందనే గణాంకాలు మనం చూడొచ్చు. సో ఓవరాల్గా ఇంకెన్ని రోజుల పాటు మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది? రానున్న 4 రోజులు కూడా ఇక ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈ యొక్క వర్ష తీవ్రత కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క జిల్లాల్లో తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈదురుగాళ్ల ప్రభావం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి తీవ్రత ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో చూస్తున్నాగా ఓవరాల్గా రాష్ట్రంలోనైతే వచ్చే 3-4 రోజుల పాటు కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఎక్కువగా ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. పలు జిల్లాలకు దాదాపు మనకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఓవరాల్ గా హైదరాబాద్ కూడా ఇటు వర్ష సూచన ఉండడంతో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడపదడప వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఎండల తీవ్రత కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వేదికకి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.